రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కడియం శ్రీహరి మినహా మిగతా 9 మంది ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరైనట్లు చెప్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇప్పటికే ఆయా ఎమ్మెల్యేలకు స్పీకర్ నుంచి నోటీసులు వెళ్లాయి. ఒకరిద్దరు సమాధానం కూడా ఇచ్చారు. ఇక ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. భవిష్యత్తు కార్యాచరణపై మంతనాలు జరుపుతున్నట్లు చెప్తున్నారు. రైట్గా బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటయ్యారు. కడియం శ్రీహరి మినహా మిగతా 9 మంది ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరైనట్లు చెప్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇప్పటికే ఆయా ఎమ్మెల్యేలకు స్పీకర్ నుంచి నోటీసులు వెళ్లాయి. ఒకరిద్దరు మినహా సమాధానం కూడా ఇచ్చారు. ఇక ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. భవిష్యత్తు కార్యాచరణపై మంతనాలు జరుపుతున్నట్లు చెప్తున్నారు. రైట్గా ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, బ్రాహ్మణి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు పైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్, మరోవైపు పాడి కౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించి విచారించినటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం స్పీకర్ కు 90 రోజుల్లోగా దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఆదేశించిన నేపథ్యంలో ఏం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మల్లగులాలు పడుతుంది. మరోవైపు స్పీకర్ కార్యాలయం ఇప్పటికే ఈ పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులు ఇచ్చినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు గద్వాల కృష్ణమోహన్ రెడ్డి ఇప్పటికే స్పీకర్ కు తన వివరణ ఇచ్చినట్టు తెలుస్తుంది. మిగతా వారి విషయంలో ఏం చేయాలి, ఒకవైపు సుప్రీంకోర్టుకు సంబంధించిన కేసును ఏ విధంగా దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ నివాసంలో ఇటు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ శ్రీధర్ బాబుతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా హాజరయ్యారు. ఇందులో కడియం శ్రీహరి తప్ప పలువురు ఎమ్మెల్యేలు కూడా హాజరైనట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా పార్టీ మారిన వారు ఇప్పటికే లీగల్ గా ఈ కేసును ఏ విధంగా ఎదుర్కోవాలి, ఒకవైపు స్పీకర్ కు ఎలాంటి వివరణ ఇవ్వాలి, ఫర్దర్ గా దీనికి సంబంధించి పార్టీ ఫిరాయింపు వైపు సంబంధించినటువంటి వేటు పడకుండా ఉండాలంటే ఏం చేయాలని సంబంధించి పలు కీలక అంశాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఎమ్మెల్యేలు చర్చించినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు బాహాటంగానే పార్టీ కార్యక్రమాలు సిఎల్పి మీటింగ్ లో పాల్గొన్నారు. ఒకవైపు ఇటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి చేరి సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకుని మరి పోటీ చేశారు. ఆయన విషయం సంబంధించి పూర్తి సాక్ష్యాధారాలు బీఆర్ఎస్ పార్టీ సేకరించి కోర్టుకు సమర్పించింది. మరోవైపు కడియం శ్రీహరి తన కూతుర్ని కాంగ్రెస్ పార్టీలోకి చేర్పించి ఎంపీగా గెలుపొందారు. తాను కూడా కాంగ్రెస్ పార్టీ కండువాలు వేసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు హాజరైనటువంటి సంబంధించిన ఆధారాలు సేకరించారు. ఇటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లాం వెంకట్రావు బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లారు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇటు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, అదేవిధంగా షెల్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, డాక్టర్ సంజయ్, అదేవిధంగా మిగతా ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డితో సహా ఈ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలని సంబంధించి కూడా స్పీకర్ నోటీసులు జారీ చేశారు. పలువురు ఇప్పటికే వారికి టార్గెట్ పెట్టి వారికి సంబంధించిన వివరణ తీసుకుంటున్నారు. ఆ వివరణ తీసుకున్న తర్వాత వారికి సంబంధించి వారి తరపున లాయర్లు కూడా వాదనలు వినిపించుకునే అవకాశం కనబడుతుంది. దీంతో సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు లోపు వేటు వేస్తారా, లేకపోతే స్పీకర్ తన విచక్షణను ఉపయోగించి ఏం చేస్తారో అనేది కూడా ఇప్పుడు తేలాల్సి ఉన్నది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకవైపు పార్టీ మారిన వారిని, ఒకవైపు వారందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి కండువా వేసి ఆహ్వానించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి వారి విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటారు, రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో వారి మీద వేటు పడితే ప్రభుత్వంకి ఇబ్బందికర మారే పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ మరింతగా వీళ్ళందరిపైన వేటు వేయాలని కోరుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో వీళ్ళంతా కూడా చర్చించినట్టు తెలుస్తుంది. ఈ సమావేశానికి శేషంగన్పూర్ ఎమ్మెల్యే ఒకవైపు కడియం శ్రీహరి రానట్టుగా తెలుస్తున్నది. బ్రాహ్మణి. ఓకే రైట్ స్వామి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్
రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇక కడియం శ్రీహరి మినహా మిగతా 9 మంది ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరైనట్లు చెప్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, కడియం మినహా మిగతా 9 మందితో సీఎం రేవంత్ రెడ్డి మంత్రాలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి మరి కడియం హాజరు కాకపోవడానికి గల కారణాలేంటి? ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? అప్డేట్స్ ఏంటి? ఎస్ బ్రహ్మణి, తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన హాట్ టాపిక్ నడుస్తుంది. ఇప్పటికే అటు సుప్రీంకోర్టు, హైకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము స్పీకర్ విచక్షణాధికారాలతోటి ఆ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు అయితే జారీ చేశాడు. వాళ్ళు ఇప్పటికే సెప్టెంబర్ 4 లోపు సంజాయిషి ఇవ్వాలని చెప్పేసి ఏదైతే స్పీకర్ కోరాడో, అయితే స్పీకర్ ఇచ్చిన గడువు కంటే నాకు 1 రోజులు అదనంగా ఇవ్వాలని వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి 1 రోజులు అధికంగా పర్మిషన్ కూడా కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో స్పీకర్ అనుమతి కూడా ఇచ్చాడు. అయితే ఈ రోజు కీలకంగా రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ యొక్క 9 మంది ఎమ్మెల్యేలు భేటీ కావడం, ఆ భేటీకి కడియం శ్రీహరి హాజరు కాకపోవడం కొంత హాట్ టాపిక్ గా మారింది. అయితే కడియం శ్రీహరి వ్యక్తిగత కారణాలతో వెళ్ళలేదా, లేదంటే ఇంకేదైనా సమాలోచన కోసం వెళ్ళలేదా అనేది మాత్రం చూడాలి. ఇప్పటికే స్టేషన్ గన్పూర్ పర్యటనలో భాగంగా గత వారం ఒక రోజు నేను ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరలేదు, నా కూతురు చేరింది అంటూ కూడా ఒక సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ నేపథ్యంలో ఇటు సీఎం రేవంత్ రెడ్డితో ఈ రోజు భేటీ కాకపోవడం కూడా ఒకసారిగా మరోసారి హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ భేటీకి హాజరు కాకపోవడానికి కారణాలు ఏంటనేది మాత్రం ఇప్పటి వరకు ఆయన వ్యక్తిగతంగా కానీ, ఇటు పార్టీ పరంగా కానీ, అటు సీఎం నుంచి కానీ ఎలాంటి వివరణ అయితే రాలేదు. కానీ బ్రహ్మణి, అయితే ఈ రోజు మిగతా 9 మంది భవిష్యత్తు కార్యాచరణకు పైన అటు సీఎం రేవంత్ రెడ్డి దిశ నిర్దేశం చేశాడు. రానున్న రోజులలో అటు స్పీకర్ ఫార్మేట్ లో ఎలాంటి సంజాయిషి ఇవ్వాలి, ఆ సంజాయిషికి యాక్సెప్టెన్సీ ఎలా వస్తుంది, లేకపోతే బై ఎన్నికలకు పోతే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, బై ఎన్నికలకు పోయి అదనపు ఖర్చు, భారము, ప్రజలకు సమయం వృధా లాంటి విషయాలపైన కూడా చర్చించినట్లు మనకు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా స్పీకర్ ఫార్మేట్ లో సంజాయిషి మెథడ్ లోనే ముందుకు వెళ్లాలనేది అయితే సూచించినట్టయితే మనకు తెలుస్తుంది. అయితే కడియం శ్రీహరి రాకపోవడాన్ని అటు ప్రశ్నించిన రేవంత్ రెడ్డి, అయితే నేను వ్యక్తిగతంగా కడియం శ్రీహరితో మాట్లాడతానని కూడా చెప్పినట్లు తెలుస్తుంది బ్రహ్మణి. అయితే వ్యక్తిగతంగా మాట్లాడతాడా, లేదంటే ఇంకేదైనా ఇప్పటికే అదనపు గడువు అడిగిన నేపథ్యంలో అటు లీగల్ ఇన్ఫర్మేషన్, లీగల్ సలహా తీసుకున్న తర్వాత ముందుకు ఎలా వెళ్లాలనే భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉన్నదా అనేది మాత్రము 2 కోణాలలో అటు సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా మాట్లాడాకే ప్రకటిస్తానని చెప్పేసి కడియం శ్రీహరి విషయంలో మాట్లాడినట్టు మనకు తెలుస్తుంది బ్రాహ్మణ్. అయితే మిగతా 9 మంది ఎమ్మెల్యేలకు ఇంకా పూర్తి స్థాయి భరోసా ఏమిచ్చాడు, ఎలాంటి దిశ